పుష్కలంగా టాలెంట్ ఉంది, కావాల్సినంత స్టార్డమ్ ఉంది, సౌత్ మొత్తం క్రేజ్ ఉంది. ఒక్క హిట్ మాత్రమే ఏళ్లుగా పెండింగ్లో ఉంది. ప్రస్తుతం ఆ లోటును తీర్చే ప్రయత్నంలో ఉన్నారు సూర్య. కానీ సరైన రిలీజ్ డేట్ దొరకడం లేదు. ఎప్పుడు రిలీజ్ చేద్దామనుకున్నా ఎవ్వరో ఒకరు పోటీకి దిగుతున్నారు. ఇది సూర్య నటిస్తోన్న కొత్త సినిమా కరుప్పు. తమిళ దర్శకుడు ఆర్ బాలాజీ తెరకెక్కిస్తున్నాడు. కానీ కరుప్పును ఎప్పుడు రిలీజ్ చేస్తున్నది మాత్రం ఎవరూ చెప్పడం లేదు. దీంతో ఫ్యాన్స్ ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. దీపావళికి విడుదల చేద్దామనుకుంటే అటు తమిళంలో ఇటు తెలుగులో పెద్ద ఎత్తున యువ హీరోలు కొత్త చిత్రాలు విడుదల పెట్టుకున్నారు. దీంతో సూర్య వెనక్కి తగ్గాడు. సంక్రాంతికి మూవీని విడుదల చేయాలనుకుంటే ఇప్పుడు విజయ్ నటిస్తోన్న కొత్త చిత్రం జననాయగన్ వస్తోంది. ఇది అతని కెరీర్ లో చివరి చిత్రం. ఆ తర్వాత పూర్తిస్థాయి పొలిటీషియన్ గా మారుతున్నాడు. సినిమాలకు గుడ్ బై చెబుతున్నాడు. జననాయగన్ రిలీజ్ అయిన వారం రోజుల తర్వాత కరుప్పును ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సూర్య ప్లాన్ చేసినా అది కూడా వర్కౌట్ కాలేదు. ఎందుకంటే సేమ్ టైం శివకార్తికేయన్ కొత్త చిత్రం పరాశక్తి రిలీజ్ అవుతోంది. దీంతో ఇప్పుడు సూర్య ప్లాన్ జనవరి చివరి వారంపై పడిందని, జనవరి 23కు మూవీని రిలీజ్ చేస్తే 3 రోజుల సెలవులు కలిసి వస్తుండడమే సూర్య ప్లాన్ గా కనిపిస్తోంది. రెట్రో తర్వాత సూర్య ఈ చిత్రంతో కంబ్యాక్ ఇస్తాడని కోలీవుడ్ చాలా ఆశలే పెట్టుకుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.